నమస్తే 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో కొద్దిగా పనుల్లో జాప్యం కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారు వారి సంతాన విషయాల్లో శ్రద్ధ వహించాలన్నమాట. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్స్, మీ పిల్లల్ని పంపించే విషయం కానీ, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనమాట, మ్యారేజెస్ కానీ, ఎదిగిన పిల్లలు ఉన్న వాళ్ళకి మ్యారేజ్ కానీ, లేకపోతే జాబ్లో గ్రోత్, వీటి గురించి కొంచెం వాళ్ళకి ఎట్లా అంటే మెంటల్ సపోర్ట్ ఇవ్వడము, మానసికంగా వాళ్ళకి ధైర్యం చెప్పడము. ఎందుకంటే వాళ్ళు ఒక ఇల్యూషన్స్లో ఉంటారు ఈ మంత్లో. సో మెంటల్గా యాజ్ ఎ పేరెంట్స్, వృశ్చిక రాశి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. ఇక వివాహం కాని యువతి యువకులందరికీ కూడా ఈ మాసంలో కొన్ని అలయన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సంతానం కోరుకున్న దంపతులకు అండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కొన్ని అలయన్స్ అయితే ఈ మాసంలో పాజిటివ్గా ఉంటాయి. ఇక దైవ భక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా ఈ మాసంలో ఎక్కువగానే వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 5 వారాలు, ఆగస్టు 5 వారాలు కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాల్లో శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చిన్న మాట పట్టింపులు, నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్తోనే కాదు, బిజినెస్ పార్ట్నర్స్తో, వీళ్ళతో, ఫ్రెండ్స్తో కూడా మాట్లాడేటప్పుడు, బంధువులతో, కజిన్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఏ మాత్రమో ఒక మాట అంటే అనుకోకుండా అలాంటి ఒక టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ జరగచ్చు, వ్యతిరేకంగా ఎదుటి వాళ్ళకి అది వ్యతిరేకంగా గుచ్చుకునేలా కాన్వర్సేషన్స్ జరగచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులతో, మిత్రులతో, కజిన్స్తో, అలాగే ఆఫీస్ కొలీగ్స్తో, పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారి ఈ మాసంలో మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఖర్చులు అదుపులో ఉంటాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే స్పెక్యులేషన్ వ్యాపారము, నూతన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 5 వీక్స్ బాగానే ఉంటాయి అన్నమాట బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇక ప్రేమ విషయాలు, చాలా వరకు ప్రేమ విషయాల్లో విజయం ఉంది. ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మీ యొక్క లవ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఈ మంత్లో. కొంతవరకు వివాహం వరకు ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ మంత్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో జాప్యం ఉన్నా ఓవరాల్గా కష్టపడిన దానికి, విద్యార్థులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా చక్కగా ఉండే సిచ్యువేషన్సే ఉన్నాయి. కానీ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో చెప్పాను. ఈ ఫలితాలు ఏంటి అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి. మార్కెటింగ్, అలాగే హౌస్ వైఫ్స్, ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంది. అలాగే దైవానుగ్రహం కూడా చక్కగా ఉంది. కాబట్టి కొన్ని ఫ్యామిలీ అఫేర్స్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, హౌస్ వైఫ్స్ కూడా. సో ముఖ్యంగా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో రామరక్ష స్తోత్రాన్ని, హనుమాన్ చాలీస ఒకటి, రామరక్ష స్తోత్రాన్ని శనివారాలు పఠించడం వల్ల చాలా వరకు పనుల్లో ఉండే జాప్యము, మీ చుట్టూ ఉండే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం వృశ్చిక రాశి వారికి. మరి ఆగస్టు మాసం ఎలా ఉంటుందో, ఆగస్టు 1, 2 ఈ 2 డేట్స్ జాగ్రత్తగా ఉండండి. అండ్ థాట్స్ పాజిటివ్గానే ఉంటాయి, బట్ మాట్లాడేటప్పుడు కానీ వర్క్స్ ఇంప్లిమెంటేషన్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. గబగబా అంటే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ అన్నది 1, 2 డేట్స్ వద్దు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ డేట్స్లో ఇంప్లిమెంటేషన్ మీ గుడ్ థాట్ ప్రాసెస్ అయితే బాగుంటుంది. న్యూ ఐడియాస్ కానీ, న్యూ జాబ్కి అప్లై చేసుకోవడం, హయ్యర్ స్టడీస్కి అప్లై చేసుకోవడం, ఇలాంటి విషయాల్లో. 11th and 12th ఈ డేట్స్ కొంచెము ఆధ్యాత్మికంగా గడపాలండి. ఆలయాన్ని సందర్శించడము, ఇలాంటి విషయాల్లో 11th, 12th కుటుంబ సభ్యులతో కలిసి కొంత డివోషనల్గా కొన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటి విషయాలకైతే 11th and 12th డేట్స్ బాగుంటాయి. 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19, 20, 21, 22, 23, 24 అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత అండి, 13 నుంచి 24 వరకు ఉండే డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ పర్సన్స్ కూడా మనతో హెల్ప్ఫుల్గా ఉండడం, ఇలాంటి విషయాలన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 25, 26 కొంచెం వేళ్ళకి తిని విశ్రాంతిగా ఉండడం మంచిది. 27, 28 డేట్స్ మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. 27th and 28 డేట్స్. 29, 30 ఈ డేట్స్లో ఇంప్లిమెంటేషన్కి కాకుండా మామూలుగా ఒక ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక 29, 30, 31 డేట్స్ అగైన్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డివైన్ స్ట్రెంగ్త్ వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకున్నాం కదా, మీరందరూ అవి పాటించేయండి.